ప్రతిసారి నీ భర్త ఫోటోలు చూసుకుంటూ పుట్టింట్లో ఏడుస్తావు. ఎన్ని చెప్పినా భోజనం చేయదు. అమ్మా, నేనేం తప్పు చేశాను? తప్పంతా ఆయనే చేశాడు. బాధలో పుట్టింటికొస్తే నువ్వు కూడా ఇలానే మాట్లాడతావా? అది కాదు తల్లి, నువ్వు పుట్టింటికి వచ్చి ఇన్ని రోజులవుతున్నా కనీసం ఒక ఫోన్ అయినా నిన్ను చూడటానికి కానీ నీ భర్త రాలేదు. ఈ దూరం మంచిది కాదు. మా ఇద్దరి మధ్య గొడవ కుటుంబం మొత్తానికి తెలుసు కదమ్మా. వేరే ఆడవాళ్ళతో ఫోన్లు, చాటింగ్లు. ఆయన ఫోన్లో నా ఫోటోలు కూడా డిలీట్ చేశాడు. అడిగితే కుక్కను కొట్టినట్టు కొట్టాడు. బాధతో పుట్టింటికి వస్తే ఒక ఫోన్ కూడా లేదు, మెసేజ్ కూడా లేదు. నేను ఎలా ఉన్నానో చూడ్డానికి కూడా రాలేదు. ఇదేనా భార్యాభర్తల బంధం అంటే? బాధపడకు, మీ మామయ్య కాపురానికి రమ్మని ఫోన్ చేశాడు. నువ్వు వెళ్తే మారచ్చు. పెళ్ళం పుట్టింటికి వెళ్తే చాలు, సగం పీడ విరగడైంది, మనం ఎంజాయ్ చేయొచ్చు, అడిగే వాళ్ళే లేరు అనుకునే మగ పురుషుడు. మీ జోబీలు ఖాళీ చేసే ఆడవాళ్ళు ఉన్నారు, కానీ మీ కడుపు నింపేది మీ పెళ్ళాం మాత్రమే.